సుందరకాండ 20వ సర్గ. వింశః సర్గః. రావణుడు సీతాదేవిని ప్రలోభపెట్టటం. సతాం పతివ్రతాం దీనాం నిరానందాం తపస్వినీం సాకారైర్మధురైర్వాక్యైర్న్యదర్శయత రావణః మాం దృష్ట్వా నాగనాసోరుగూహమానాస్తనోదరం అదర్శనమివాత్మానం భయాన్నేతుం త్వమిచ్చసి కామయే త్వాం విశాలాక్షి బహుమన్యస్వ మాం ప్రియే సర్వాంగగుణసంపన్నే సర్వలోకమనోహరే నేహ కేచిత్ న మనుష్యా నేహ కేచిన్మనుష్యా వా రాక్షసాః కామరూపిణః వ్యపసర్పతు తే సీతే భయం మత్తః సముత్థితం. ఆ రావణుడు పతివ్రతయు దీనురాలును ఆనందము లేనిదియు దయనీయయు అగు సీతాదేవి కడ మధురములగు మాటలతో తన మనోగతమగు అభిప్రాయాన్ని ఇట్లు వ్యక్తీకరించెను. విశాలమగు కన్నులు కలదానవు, సర్వాంగ సౌందర్యంతో పరిఢవిల్లుదానువు, సకల జనులకు మనోహరమైన దానవు అయినటువంటి ఓ సీత, నేను నిన్ను మోహించుచున్నాను. ప్రియురాలా, నన్ను ఆదరింపుము. ఇచట మనుషులు గాని కామరూపులై సంచరించు రాక్షసులు గాని మరెవ్వరునూ లేరు. నేను నిన్ను కామించుచుంటిని. కావున నీకు నాపై భయము తొలగిపోవుగాక. స్వధర్మో రక్షసాం భీరు సర్వథైవ న సంశయః గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమథ్య వా ఏవం చైతద కామాం తు న త్వాం స్పృక్ష్యామి మైథిలీ కామం కామశరీరే మే యథా కామం ప్రవర్తతాం దేవి నేహ భయం కార్యం మయ విశ్వసి ప్రియే ప్రణయస్వ చ తత్వేన మైనం భూశోకలాలసా ఏకవేణీధరాశయ్యా ధ్యానం మలినమంబరం అస్థానేప్యుపవాసశ్చ నైతాన్యౌపయికాని తే విచిత్రాణి చ మాల్యాని చందనాన్యగరూణి చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ మహార్హాణి చ పానాని శయనాన్యాసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభం మాం ప్రాప్య మైథిలీం స్త్రీరత్నమసి వైవం భూః కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథం స్యాస్త్వమనర్హాసు విగ్రహే ఇదం తే చారు సంజాతం యౌవనం యతి వర్తతే యదతీతం పునర్నైతి శ్రోతశీఘ్రమపామివ. ఓ పిరికిదానా, పరస్త్రీలతో రమించుట, బలవంతముగా వారిని తీసుకొని వచ్చుట నిస్సంశయముగా రాక్షసులకు ధర్మము. కావున నా ఈ పని అధర్మము అని తలంపకము. అట్లయును సీత, నాపై వలపు చూపని నిన్ను నేను తాకను. దానిచే నా శరీరమున కామము యథేచ్ఛగా ప్రసరింపనిమ్ము. ఓ దేవి, నీవిచట భయపడవలసిన పని లేదు. ప్రియురాల, నా మాట నమ్ముము. వాస్తవముగా నన్ను ప్రేమించుము. అంతేగాని ఇట్లు శోకపరాయణము కావలదు. ఒంటి జడ, భూశయనము, పరధ్యానము, మలిన వస్త్రధారణము, అసందర్భమగు ఉపవాసము నీకు ఇవి తగనివి. నన్ను చేరి అనేక వర్ణములు గల పుష్పమాలలు, చందనము, అగరువుల పైపూతలు, వివిధ వస్త్రములు, దివ్యాభరణములు, గొప్ప విలువ గల పానీయములు, శయనములు, ఆసనములు, గీతము, నృత్తము, వాద్యము, ఈ సకల భోగములను అనుభవింపుము. నీవు వనితలలో శ్రేష్ఠురాలవు. నీవిటులుండ తగదు. నీ శరీరమునందు అలంకారములు ధరించుము. సుందరాంగి, నన్ను చేరియు నీ భోగములకు ఎట్లు తగవు? సీత, సుందరమగు నీ యవ్వనము గడిచిపోవుచున్నది. భృత్యుడనగు నా ఈ యవ్వనము నీయది. ఈ సుందరమగు యవ్వనము నీ సేవకు సమర్పించుకొనకయే వ్యర్థమగుచున్నది. పారిన నీటివలే గడిచిన యవ్వనము తిరిగిరాదు. త్వాం కృత్వో పరతో మన్యే రూపకర్తా స విశ్వసృట్ నహి రూపోపమాత్వన్యా తవాస్తి శుభదర్శనే త్వాం సమాసాజ్య వైదేహీ రూపయౌవనశాలినీ కః పుమాన్ అతివర్తేత సాక్షాదపి పితామహః యద్యత్పశ్యామి తే గాత్రం సీతాంశు సదృశాననే తస్మిన్ పృథుశ్రోణి చక్షుర్మమ నిబధ్యతే. విశ్వమును సృజించిన బ్రహ్మ సౌందర్యరాశివైనటువంటి నిన్ను సృష్టించి ఈ సుందర రూప నిర్మాణమును ఇటుపై విరమించియుండును.
సుందరములకు కన్నులు గలదానా, రూపమున నీకు సాటి వేరొక్కటి లేనే లేదు కదా ఓ సీత. సౌందర్య యవ్వనములతో విలసిల్లు నీచెంతకు వచ్చిన బ్రహ్మదేవుడు కూడా నిన్ను ఆరాధింపకయుండజాలడు. అట్టిచో సామాన్యుడు ఆరాధింపడా? సర్వావయవ సౌందర్యము గల నీ శరీరమునందు ఎట ఎట నా చూపు ప్రసరించుచున్నదో ఆ పట్టు నుండి చూపు మరలకున్నది. భవమైథిలి భార్యామే మోహమేనం విసర్జయ, బహ్వీనాముత్తమ స్త్రీణాం ఆహృతానామితస్తతః, సర్వాసామేవ భద్రంతే మమాగ్రమహిషీ భవ, లోకేభ్యో యాని రత్నాని సంప్రమథ్యాః కృతాని వై, తాని మే భీరు సర్వాణి రాజ్యం చైతదహం చ తే, విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్విలాసినీ. ఓ సీత, నీవు నా భార్యవు గమ్ము. నేను శత్రువును అనే శంక వీడుము. నేను ఆయా ప్రదేశముల నుండి బాహుబలముతో కొని తెచ్చిన ఉత్తమ స్త్రీలందరికీ పట్టమహిషివి అగుము. నా పరాక్రమముతో నేను లోకముల నుండి సంపాదించిన సకల రత్నములు, నా ఈ లంకారాజ్యము నేనును నీవారమే. ఓ విలాసవతి, వివిధ నగరములతో విలసిల్లు ఈ పృథివినంతను నీకై జయించి నీ తండ్రి జనకునకు ఇచ్చెదను. నేహ పశ్యామి లోకేన్యం యో మే ప్రతిబలో భవేత్, పశ్య మే సుమహద్వీర్య మప్రతిద్వంద్వమాహవే, అసకృత్ సంయుగే భగ్న మయా విమృదితధ్వజ, అశక్తాః ప్రత్యనీకేషు స్థాతుం మమ సురాసురాః, ఇచ్ఛయా క్రియతామద్య ప్రతికర్మ తవోత్తమం, సప్రభాణ్యవసజ్జంతాం తవాంగే భూషణాని చ, సాధు పశ్యామి తే రూపం సంయుక్తం ప్రతికర్మణా. నాకెదురొడ్డి నిలువగలవాడు ఇంకొకడుండగా చూడలేదు. యుద్ధమున సాటిలేని నా పరాక్రమమును చూడుము. అనేక మార్లు దేవాసురు యుద్ధమున నాతో తలబడి టెక్కెములు విరిగి ఎవరునూ నా ఎదుట నిలువలేరైరి. స్వేచ్ఛగా నీవిప్పుడు నీ శరీరమును అలంకరించుకొనుము. ప్రకాశమానములకు భూషణములను నీ శరీరమున ధరించుము. అలంకృతమై సుందరముగానున్న నీ రూపమును చూచెదను. ప్రతికర్మాభిసంయుక్త దాక్షిణ్యేన వరాననే, భుంక్ష్వభోగాన్ యథా కామం పిబ భీరురమస్వ చ, యథేష్టం చ ప్రయచ్ఛత్వం పృథివీం వాధనాని చ, లలస్వమయి విస్రబ్ధ దృష్టమాజ్ఞాపయస్వ చ, మత్ప్రసాదాల్లలంత్యాశ్చ లలంతాం బాంధవాస్తవ, బుద్ధిం మమానుపశ్యత్వం శ్రియం భద్రే యశశ్చ మే, కిం కరిష్యసి రామేణ సుభగే చిరవాసస, నిక్షిప్త విజయో రామో గతశ్రీర్వనగోచరః, వ్రతీస్థండిలశాయీ చ శంకే జీవతి వా న వా, నహి వైదేహి రామస్త్వాం ద్రష్టుం వాప్యుపలప్స్యతే, పురోబలాకైరసితైర్మేఘైర్జ్యోత్స్నామివావృతాం న చాపి మమ హస్తాత్వాం ప్రాప్తుమర్హతి రాఘవః, హిరణ్యకశిపుః కీర్తిం ఇంద్రహస్తగతామివ. చక్కగా అలంకరించుకొని భోగాలను అనుభవింపుము. మద్యము త్రాగుము. పిరికిదాన, నాతో క్రీడింపుము. నీవు స్వేచ్ఛగా భూమిని గాని ధనములను గాని దానము చేయుము. నాయందు విశ్వాసముతో నన్ను ప్రేమింపుము. ధైర్యముతో నాజ్ఞాపింపుము ఓ మంగళరూపిణి. నన్ను అనుగ్రహించుడచే నీవు సుఖించుచుండగా నీ వలన నీ బంధుజనులను ధనాదులచే ఆనందింతురుగాక. నా సంపదను సౌందర్యమును కీర్తిని పరికింపుము. సుందరి, నారవస్త్రములు దాల్చు రామునితో ఏమి పని? రాముడు జయమునొందక నిశ్రీకుడై వనచారి అయి నియమమవలంబించి కటిక నేలపై నిద్రించు జీవించుచున్నాడో లేదో సందేహమే. కటిక నేలపై నిద్రించుచు జీవించుచున్నాడో లేదో సందేహమే. వ్రతీ స్థండిలశాయీ చ శంకే జీవతి వానవా. సీత, ముందు భాగమున కొంగలుండుట వలన వెనుక నల్లని విశాల మేఘములు కమ్ముకునగా మరుగుపడిన వెన్నెల చూచుటకు వీలు కానట్లు రాముడు నిన్ను చూడజాలడు. ఇంద్రుని చేజిక్కిన కీర్తిని హిరణ్యకశిపుడు పొందినట్లు
రాముడు నా చేతి నుండి నిన్ను పొందజాలడు. దేవతలు రాజ్యకాంక్షతో హిరణ్యకశిపుని శిబిరాన్ని కూలదోశారు. దేవేంద్రుడు హిరణ్యకశిపుని భార్యను అపహరించాడు. ఇది భాగవతమున ప్రహ్లాద వచనము. ఇక్కడ హిరణ్యకశిపుని భార్యయే కీర్తి శబ్దం చేత చెప్పబడింది. మరల హిరణ్యకశిపుడు తన భార్యను తాను సంపాదించుకున్నాడు. చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని మనోహరసి మే భీరు సుపర్ణ పన్నగం యథా క్లిష్టకౌసేయవసనాం తన్వీమప్యనలంకృతాం త్వాం దృష్ట్వా స్వేషు దారేషు రతిం నోపలభామ్యహం అంతఃపురనివాసిన్యః స్త్రియః సర్వగుణాన్వితాః యావత్యో మమ సర్వాసామైశ్వర్యం కురు జానకీ మమ హ్యసితకేశాంతే త్రైలోక్యప్రవరాः స్త్రియः తాస్త్వాం పరిచరిష్యంతి శ్రియమప్సరసో యథా. సుందరమగు చిరునగవు, సుందరములగు దంతములు, సుందర నేత్రములు కలదానా ఓ విలాసిని, గరుత్మంతుడు సర్పము వలె నీవు నా మనస్సును హరించుచున్నావు. నలిగిన వస్త్రమును దాల్చి కృషించి కొనకున్నను నిన్ను చూచిన పిమ్మట నా భార్యలందు ప్రీతి నొందకున్నాను. ఓ జానకి, సకల సద్గుణములతో విలసిల్లు నా సకలాంతఃపురకాంతలపై నీ ఆధిపత్యము నెరపము. ఓ నల్లని కురుల కొనలు గలదానా, ముల్లోకములలోనూ ఉత్తములగు నా అంతఃపురకాంతలు శ్రీదేవిని అప్సరసలవలే నీకు పరిచర్యలు చేతురు. యాని వైశ్రవణే శుభ్రురత్నాని చ ధనాని చ తాని లోకాంశ్చ శుశ్రోణి మాం చ భుంక్ష్వ యథా సుఖం. న రామస్తపసా దేవి న బలేన న విక్రమైః న ధనేన మయా తుల్యస్తేజసా యశసాపి వా. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధననిచయం ప్రదిశామి మేదినీం చ మయి లలలనే యథా సుఖం త్వం త్వయి చ సమేత్యలలంతు బాంధవాస్తే. కుసుమితతరుజాల సంతతాని భ్రమతయుతాని సముద్రతీరజాని కనక విమలహారభూషితాంగీ విహరమయా సహ భీరుకాననాని. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 20వ సర్గః. ఓ సుందరములగు కనుబొమ్మలు, చక్కని పిరుదులు కలదానా, కుబేరుని కడనే రత్నములు ధనరాశులు ఉన్నవో వాణిని, లోకములను, నన్నును సుఖముగా అనుభవింపుము. ఓ దేవి, తపము చేయగాని, బలము చేయగాని, పరాక్రమము చేయగాని, ధనము చేతగాని, తేజము చేయగాని, కీర్తి చేయగాని రాముడు నాకు సరిగాడు. ఓ లలనా, నీవు నాతో కూడి పానము చేయుము, విహరింపుము, క్రీడింపుము, భోగములను అనుభవింపుము. నీకు ధనరాశులిత్తును, భూమినెల్లా నీకు సంగుదును. నీవు నా యందు అనురాగము కలిగి ఉండుము. నిన్ను కూడి నీ బంధువులు కూడా సంతోషింతురుగాక. ఓ పిరికిదానా, ఎడతెగక పుష్పించిన వృక్షసమూహములు గలవి, తుమ్మెదలతో కూడినవి, సముద్రతీరములనున్నవి అయినటువంటి వనములలో స్వచ్ఛ స్వర్ణమయములకు హారములను అలంకరించుకున్నదానివై నాతో కూడి విహరింపుము అని రావణుడు సీతతో పలికెను. ఇది శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమునందు 20వ సర్గము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.